నమస్తే. మన గాంధీగిరి వార్తలకు స్వాగతం. రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్. ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు చదువుతున్నది దయానంద్ గాంధీ. వార్తల్లోని ముఖ్యాంశాలు. సింగరేణి హాస్పిటల్లో ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ ఏఐటీసీ ప్రెస్ మీట్. పుట్టినరోజున విషాద ఘటన. వివరాలు. ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవాఖానా. కోల్బెల్ కు కంటిపాప, అన్ని వర్గాలకు వెలుగు కిరణం. డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి దవాఖానా. ఏప్రిల్ 15 నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం. కంటి పొరకు ఆపరేషన్ 5,000 రూపాయలకే చేయబడును. లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవాఖానా, లక్ష్మీనగర్, గోదావరికని. ఫోన్ నంబర్ 8074911632. రామగుండం నియోజకవర్గంలో ప్రజల ఆరోగ్యానికి ప్రథమ ప్రాధాన్యత ఇస్తున్నామని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ అన్నారు. గోదావరికని సింగరేణి ఏరియా హాస్పిటల్లో క్యాత్ ల్యాబ్ సెంటర్ ఏర్పాటును ఎమ్మెల్యే పరిశీలించారు, అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యే వెంట ఆర్జీవన్ జనరల్ మేనేజర్ లలిత్ కుమార్, డాక్టర్ బంగారు స్వామి, మహంకాళి స్వామి, సింగరేణి శ్రీనివాస్ తదితర అధికారులు ఉన్నారు. వన్స్ కార్డియో సక్సెస్ అయిందనుకోండి, దీంట్లో ఆరోగ్యశ్రీ ప్రైవేట్ అందరికి కూడా. మన గోదావరి ఖనిలో మొట్టమొదటిసారిగా శారదానగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల గ్రౌండ్ నందు అతి పెద్ద జైంట్ వీల్, బ్రేక్ డాన్స్, టోరా, డ్రాగన్ ట్రైన్, చిన్నపిల్లల కోసం వాటర్ కార్ బోటింగ్, బౌన్సర్, ఇంకా మహిళా మనుల కోసం అన్ని రకాల ఫ్యాషన్ స్టాల్స్ అనగా జ్యువెలరీ స్టాల్స్, క్రోకరీ ఐటమ్స్, అన్ని రకాల తినుబండారాలు, ఢిల్లీ మసాలా పాపడ్. అందరూ విచ్చేసి చల్లని సాయంత్రం వేళ కుటుంబ సభ్యులతో ఆనందంగా ఆహ్లాదంగా గడపండి. విచేయండి. ఎగ్జిబిషన్ శారదానగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల గ్రౌండ్, గోదావరి ఖని. ప్రతిరోజు సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు తప్పక విచేయండి. సింగరేణిని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భ్రష్టు పట్టిస్తున్నాయని గత బీఆర్ఎస్ ప్రభుత్వం సింగరేణిలో చేయి పెడితే కాంగ్రెస్ ప్రభుత్వం కాలు పెట్టి సింగరేణి సొమ్మును దోచుకుంటూ ఉన్నారని, సింగరేణిలో యూనియన్లను డమ్మీ చేసి రాజకీయ జోక్యంతో సంస్థను దివాలా తీసే విధంగా తయారు చేశారని ఏఐటీసీ నాయకులు, సింగరేణి కాలనీస్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య, ప్రధాన కార్యదర్శి కొర్మి రాజ్ కుమార్ అన్నారు. గోదావరికన్ ప్రెస్ క్లబ్లో ఈరోజు జరిగిన ప్రెస్ మీట్లో వారు మాట్లాడారు. ఈ ప్రెస్ మీట్లో ఉప ప్రధాన కార్యదర్శులు మడ్డి ఎలాగోడ్, వైవి రావు, కేంద్ర కార్యదర్శి జూపాక రామచందర్ తదితరులు ఉన్నారు. కాగా జీడీకే 2 ఇంక్లైన్లో జరిగిన గేట్ మీటింగ్లో గుర్తింపు సంఘ ఏఐటీసీ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య తదితర నాయకులతో కలిసి మాట్లాడారు. ఈ టెండర్లలో గతంలో టీఆర్ఎస్ ఉన్నప్పుడు కూడా తాడిచెర్ల మైను సింగరేణికి బొగ్గు తీయడానికి ఇవ్వాల్సి ఉండగా ఏఎంఆర్ కంపెనీకి ఎందుకు ఇచ్చారు? అట్లాగే సింగరేణికి రావాల్సినటువంటి 2 మైన్స్ని సింగరేణినేమో వేలంలో పాల్గొనొద్దని చెప్పినటువంటి ప్రభుత్వం, ఆ టీఆర్ఎస్ గవర్నమెంట్, ఆ 2 మైన్స్ని కూడా వాళ్ళకి అనుకూలమైనటువంటి వాళ్ళకి 2 మైన్స్ని కూడా అలాట్మెంట్ చేయించుకున్నారు, ఎల్లందు, సత్తుపల్లి. ఇప్పుడు నైనీ బ్లాక్ది వచ్చింది. నైనీ బ్లాక్లో కూడా ఎప్పటి నుంచో ఇది 12 సంవత్సరాలుగా నడుస్తున్నటువంటి, గతంలో కూడా నైనీ బ్లాకు అన్యాయము టెండర్లలో అని చెప్పేసి పార్లమెంట్లో వచ్చింది. గత టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే అది రద్దయింది. మళ్ళీ ఇప్పుడు వచ్చింది. అంటే మంత్రుల మధ్యలో వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి సఖ్యత లేకపోవటం వలన ఒకళ్ళనొకళ్ళు బ్లేమ్ చేసుకునే పద్ధతుల్లో ఇవాళ వాళ్ళు ఇస్తూ ఉంటే ఇవాళ సింగరేణి కార్మికులు అయోమయంలో పడిపోతూ ఉన్నారు. ఈ పార్టీ పైన ఆ పార్టీ, ఆ పార్టీ పైన ఈ పార్టీ కార్మికులను గందరగోళపరిచే పద్ధతుల్లో చేస్తున్నారు. ఇది వీళ్ళకి మొదటి నుంచి ఈ టెండర్లలో ఈ రాజకీయ నాయకుల జోక్యం తెలంగాణ వచ్చినప్పటి నుంచి ఏర్పడుతుంది. సింగరేణిలో తెలంగాణ రాకముందు ఏ గవర్నమెంట్ ఉన్నా, కాంగ్రెస్ ఉన్నా, తెలుగుదేశం ఉన్నా, మరే గవర్నమెంట్ ఉన్నా, ఎవరు ముఖ్యమంత్రి ఉన్నా వాళ్ళ జోక్యమే ఉండేది కాదు. ఇవాళ ఆ గవర్నమెంటు
సింగరేణికి రావాల్సిన డబ్బులు బొగ్గు తీసుకున్న దానికి కరెంటు తీసుకున్న దానికి 26,000 కోట్ల రూపాయలు బాకీ పెట్టిపోయింది. ఆనాడు టీఆర్ఎస్ అంతా సింగరేణి డబ్బుని వాడుకుంటుంది అని ప్రచారం చేసిన కాంగ్రెస్ ఇవాళ వీళ్ళు వచ్చిన తర్వాత 49,000 కోట్లకి ఆ బాకీని ఉంచారు. అంటే ఏంటిది ఇది? వాళ్ళైనా వీళ్ళైనా రాజకీయ నాయకులు అందరూ ఒకటే. ఇవాళ కార్మికుల సంక్షేమం చూసేది, ఈ సింగరేణి కంపెనీ అభివృద్ధి చూసేది కేవలం కార్మికులు, కార్మిక సంఘాలు మాత్రమే. వాళ్ళదేమున్నది? 5 సంవత్సరాలు ఉంటారు, ఈ కంపెనీ ఉంటే ఉంటుంది, పోతే పోతుంది. కానీ మేము మరి కార్మికులు మన పనిచేసే మా పిల్లలు పనిచేయాలి, ఇంకా తరతరాలుగా ఈ సింగరేణి నడవాలంటే ఈ రాజకీయ జోక్యం లేకుండా ఏ కార్మిక సంఘం గెలవనండి, ఎవరు గెలిస్తే ఉన్నది? టీబీజీ కేసు గెలిస్తే వాళ్ళదే నడవాల్సి ఉండే, కానీ టీబీజీ కేసుని డమ్మీ చేసి టీఆర్ఎస్ఏ నడిపించింది. ఇవాళ మేము గెలిస్తే మమ్మల్ని ఏమి పక్కన పెట్టేసి వాళ్లే నడిపిస్తూ ఉన్నారు. ఇవాళ ఏంటిది ఇదంతా? మరి కార్మిక సంఘాలు ఎందుకు? కార్మిక సంఘాల ఎలక్షన్లు ఎందుకు? సింగరేణి అధికారులు, ఉన్నతాధికారులు ముఖ్యంగా వాళ్ళు పబ్బం గడుపుకోవడానికి తమ లబ్ధి కొరకు సింగరేణిని సర్వనాశనం చేసే పరిస్థితి రాజకీయ నాయకుల చేతుల్లో పెట్టారు. ఇది గత ప్రభుత్వంలో జరిగింది. ఆ ప్రభుత్వం ఏళ్ళు పెడితే సింగరేణిలో ఈ ప్రభుత్వం కాలే పెట్టింది. కాబట్టి దీనికి కారణం రాజకీయ జోక్యమే. ఈ రాజకీయ జోక్యం వలన సింగరేణి గ్రాఫ్ పడిపోతూ ఉన్నది. ఇటు కార్మికులు కూడా ఆందోళనకరంగా ఉన్నారు. దీనికి ప్రధాన కారణం రాజకీయ పార్టీలు నువ్వంటే నువ్వు చేసినావు దొంగతనం, నువ్వు చేసినావు అనే పద్ధతిలో పేపర్లు అదేవిధంగా మీడియాలో వస్తున్న ఈ యొక్క కథనాలకు సంబంధించి మేము కూడా వివరణ ఇవ్వాలి. సరే, 2 పార్టీలు ఈరోజు మనం అనుకున్నాం, మొదటి నుంచి చెప్తా ఉంది ఐటీసీ, ఈ సింగరేణిలో రాజకీయ జోక్యం 2018 తర్వాత ఎక్కువ స్పీడ్ అయిపోయింది. అక్కడి నుండి ఇప్పటి వరకు ఇంకా ఎక్కువ అవుతూ మొత్తం సింగరేణిని ఖతం చేసే పరిస్థితికి వచ్చిందని ఏఐటీసీగా మేము అనేక సార్లు ప్రెస్లో కానీ మీడియాలో చెప్పినాం. ప్రధానంగా ఇప్పుడు మా అధ్యక్షుల వారు చెప్పినట్టుగా ఇది తాడిచెల్ల 1 మొదలుగా రోషయ్య గారు సింగరేణి చేసుకోమంటే ఆనాడున్న రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి అధికారుల మీద ఒత్తిడి పెట్టి ఈ తాడిచెల్ల 1 అనేది ఫీజిబిలిటీ లేదు, ఆ బొగ్గు నాణ్యత లేదు, మనం తీయలేము, ఖర్చు ఎక్కువ వస్తుందని చెప్పి బలవంతంగా మన అధికారులతో రాపించి ఆ బ్లాకును జెన్కో క్యాప్టివ్ మైన్కు అప్పచెప్పి ఏఎంఆర్ కంపెనీకి అప్పుడు ఇచ్చింది. ఇది ఎవరి ప్రోద్బలం? ఆ రోజు ఆనాడున్న టీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క ఒత్తిడి. తాడిచెర్ల 1 అంటే సింగరేణికి ఒక మెగా ఓపెన్ కాస్ట్ పోయింది మన దగ్గర నుంచి. ఇప్పుడు ఆ ఏఎంఆర్ కంపెనీ ఆ తాడిచెర్ల 1 12 సీములు బ్రహ్మాండమైన ప్రొడక్షన్, అసలు ఆ జెన్కోకు 75% ప్రొడక్షన్ అదే ఇస్తా ఉంది. అది షురూ మొదలు. అప్పటి నుండి కోయగూడెం పోయింది, సత్తుపల్లి పోయింది, తర్వాత అనేక రకరకాల కుంభకోణాలు జరిగి అప్పుడుంటే ఇక కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మీ అందరూ తెలుసు, నిన్న మొన్న ఈ 2-3 రోజుల నుంచి కథనాలు, వరుస కథనాలు ఇటు ఆంధ్రజ్యోతిలో మిగతా పత్రికలలో వస్తూ ఉన్నాయి. వీటన్నిటికీ కారణం ఏంటిది? మేము మొదటి నుండి చెప్తా ఉన్నాం, రాజకీయ జోక్యం. అంటే ఈ కోల్కు సంబంధించి సింగరేణిని ఎవరికి పడితే వాళ్ళు ఏ స్థాయిలో పడితే ఆ స్థాయిలో ఈరోజు నాశనం చేయడానికి కంకణం కట్టుకున్న మొట్టమొదటి అంశంగా దీన్ని పరిగణించాలి. ఇది ఎందుకు వచ్చిందండి ఇదంతా? ఈ బ్లాకులు ఒకప్పుడు ఎవడి తెలియకుండానే మనం బొగ్గులను చేసుకునేది. బీజేపీ ప్రభుత్వం కదా వేలానికి వచ్చింది, వేలాడేయడం వలన జరిగింది ఇదంతా. కాబట్టి ఇవన్నింటినీ కార్మిక వర్గం బహుదూరంగా ఉంచాల్సిన అవసరం ఉంది. చాలా మంది అంటా ఉన్నారు ఈరోజు కాంగ్రెస్, సిపిఐ వీళ్ళంతా ఒకటే అనేది. నేను ఒకటే చెప్తా ఉన్నాను, ఈరోజు ఆనాడు బీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా ఈ రాజకీయ ఒప్పందాల వల్ల, రాజకీయ ఆనాడున్న ఎత్తులు లేకపోతే వాళ్ళ యొక్క ఓడబడిక వల్ల బీఆర్ఎస్ సిపిఐ పార్టీ కూడా కలిసి పనిచేసినాయి. మునుగోడు ఎన్నికలు వాళ్ళ సహకారం తీసుకున్నారు సిపిఐది. కానీ ఇప్పుడు వాళ్ళే మాట్లాడుతూ ఉన్నారు కాంగ్రెస్, సిపిఐ ఒకటి అనేది. అది రాజకీయ అంశం. రాజకీయ ఎత్తుగడల్లో, ఎన్నికల ఎత్తుగడల్లో అనేక రకాలు ఉంటాయి. అంటే మీతో కలిస్తే ఒక ఎత్తు, వాళ్ళతో కలిస్తే ఒక ఎత్త. ఇది రాజకీయంగానే మాత్రమే ఉంటుంది. ట్రేడ్ యూనియన్కు ఏమాత్రం దాన్ని ఆపాదించాల్సిన అవసరం లేదు. ఏఐటీసీగా సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్గా మేము బరాబర్గా సింగరేణి కొట్లాడతాం. అవసరమైతే అన్ని కార్మిక సంఘాలను కూడబట్టుకుని కొట్లాడతాం తప్ప పొలిటికల్గా ఇంటర్ఫియరెన్స్ తేవడానికి మేము సిద్ధంగా లేము. గోదావరిఖని పారిశ్రామిక నగరంలో ఓ విషాద ఘటన జరిగింది. తన పుట్టినరోజునే
ఒకరు బలవన మరణానికి పాల్పడ్డారు. ఆత్మహత్యకు పాల్పడే ముందు మెడలో చీరలోతో ఉరిపెట్టుకుని కాలితో సెల్ఫీ దిగాడు. ఆ ఫోటోను తన సోదరికి వాట్సాప్ చేశాడు. తన సెల్ ఫోన్ లాక్ ఓపెన్ పాస్వర్డ్ను కూడా పంపించాడు. ఈ హృదయ విదార ఘటన స్థానిక మేదర్ బస్తీలో జరిగింది. ఫైవింక్లేని ఏరియాకు చెందిన జంజర్ల వెంకటేష్ భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి మేదర్ బస్తీలో ఓ ఇంట్లో కిరాయికి ఉంటూ ఉన్నాడు. ఆర్ఎంపీ డాక్టర్గా ప్రాక్టీస్ కూడా చేసిన వెంకటేష్ రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లో కూడా కాంట్రాక్టు కార్మికునిగా పనిచేశాడు. ఈ మధ్య కాలంలో అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నాడు. భార్య, పిల్లలు ఊరేళ్లిన సమయంలో ఏమైందో ఏమో కానీ తన ఇంట్లో పై కప్పుకు సీలింగ్ ఫ్యాన్కు చీరతో వెంకటేష్ ఊరి వేసుకొని మృతి చెందాడు. కాగా మధ్యాహ్నం వరకు జన్మదిన శుభాకాంక్షలను అందుకొని ఆనందంగా ఉన్న వెంకటేష్ విగత జీవిగా మారడంతో కుటుంబం శోక సముద్రంలో మునిగింది. వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతూ ఉన్నారు. ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం. నమస్కారం.